అమరావతి అజేయం, అమరావతి అద్భుతం, అమరావతితోనే తెలుగు వైభవం. నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. ఎప్పుడూ లేనిది వింతగా జగన్మోహన్ రెడ్డి సోమవారం రోజే మన ఆంధ్రాకి అడుగు పెడుతున్నాడు. ఎందుకని జంగల్ రాజ్ సోమవారమే అడుగు పెడతాడని ఆశ్చర్యంగా ఉందా? యూజువల్లీ జంగల్ రాజ్ విజిటింగ్ అవర్స్ ఉంటాయి, అంటే అవర్స్ కాదండి, డేట్స్ ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే ఆ డేట్స్ మంగళవారము బుధవారం వచ్చి గురువారం అడపా తడపా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి గురువారం సాయంకాలం లేకపోతే శుక్రవారం పొద్దునే చలో యలహంక పారిపోవాలి. ఎక్కువసేపు ఉంటే ఇక్కడ ఏం జరిగిపోతుందనే భయం అతనికేముందో నాకైతే తెలియదు. కానీ ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి వినూత్నంగా సోమవారం అంటే ఈ రోజే ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడతాడు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మొన్న అసెంబ్లీలో అమరావతి గురించి డీటెయిల్ డిస్కషన్ జరిగింది. అస్సలు నేను ఆలోచించాను, ఒకవేళ నేను జగన్మోహన్ రెడ్డి పొజిషన్లో ఉంటే నేనేం చేసేదాన్ని అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెయ్యేళ్ళ ఎడిటర్ అన్ని బైట్స్ మళ్ళీ ఒకసారి 3 రాజధానులకు ముద్దన్నాం, దాని ముందు అమరావతికి ముద్దన్నాం, అన్నిటికీ సై అన్నాం. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్. తర్వాత క్యాపిటల్ ఇస్ వేర్ ఎవర్ ద సీఎం సిట్స్. Where the government sits, it is capital. ఇన్ని మాటలు మాట్లాడింది. ఒకవేళ నేనే ఆ జగన్మోహన్ రెడ్డి అయితే నేనేం చేసి ఉండేదాన్ని? కొంచెం అన్న కామన్ సెన్స్ నాకు ఉండుంటే, నా పక్కన ఏదో పెద్ద ప్యాకులు టీములు ఉండాల్సిన అవసరం లేదు, ఇదిమెత్తు కొంచెం కామన్ సెన్స్ ఉండి నా పార్టీని నేను గెలిపించుకోవాలి అన్న ఆలోచన నాకుంటే క్రైసిస్లో ఎలా మేనేజ్ చేస్తాను అన్న థాట్ నాకు వచ్చింది. సింపుల్గా ఒకే పని చేసేదాన్ని నేనే జగన్మోహన్ రెడ్డి అయితే. నా 11 మందితో నేను అసెంబ్లీకి వెళ్ళిపోయి, నేను 3 రాజధానులు అనుకున్నాను, ఒక రకంగా చూస్తే అది బెటర్ అయి ఉండేదేమో థాట్. కానీ ఈరోజు ప్రజలందరూ నన్ను ఓడించి అమరావతి రాజధాని కింద బాగుంది అనుకుంటున్నారు. సో నాలో కొంచెం ఆలోచన వచ్చింది, ప్రజలు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గో అహెడ్ విత్ అమరావతి, ఐఎమ్ ఫార్ అమరావతి, అమరావతి రాజధాని శాశ్వతంగా ఈ తీర్మానాన్ని నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి బెంచ్లు 10 సార్లు నేను కొట్టి కూర్చుంటే షాక్ అయిపోయే వాళ్ళందరూ. కమెంట్స్ వచ్చుండే కావు, మా ప్రభుత్వం అని మీ ప్రభుత్వం అని తప్పులన్నీ జరుగుతూ ఉంటాయి, దాన్ని రెక్టిఫై చేద్దాం, ఇక్కడి నుంచి నేను పోరాడుతాను అమరావతి కోసం, ఈ రోజు నుంచి డెవలప్మెంట్ రేషియోస్ టైం పీరియడ్ ప్రతిదాన్ని నేను మానిటర్ చేస్తాను, అమరావతి శాశ్వత రాజధాని పట్టుకురండి తీర్మానాన్ని అని చెప్పి ముందు నుంచి నుండి ఆ రోజు నేను చేసిన తప్పే, నేను తప్పే. ఒక డిఫరెంట్ ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ కట్టినప్పుడు దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుందని నాకు తెలియలేదు. అలాగే నేను 3 రాజధానులు అనుకున్నాను, అది ఫెయిల్యూర్ కాన్సెప్ట్ అని నేను అనుకోలేదు, అండ్ నేను దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయాను. అండ్ నా హయాంలో కొన్ని తప్పులు జరిగినాయి, ప్రజలరా క్షమించండి, ఇక్కడి నుంచి నేను చూపిస్తాను నా సత్తా ఏంటో అని చెప్పిన వర్డ్ నేనే జగన్మోహన్ రెడ్డి అయి ఉంటే చెప్పేదాన్ని. దీనివల్ల ఏమై ఉండేది? ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి రాడు, జగన్మోహన్ రెడ్డి అమరావతికి అసలు నుంచోడు, జగన్మోహన్ రెడ్డి అసలు హీజ్ యాంటీ అమరావతి అన్న ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ ఫీలింగ్కి సడన్ అటాక్ వచ్చుండేది. ఇదేంటి జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఈ మాటలేంటి అని. అప్పుడు రూలింగ్ పవర్లో ఉన్న కూటమి వాళ్ళు కూడా ఏమంటారు, నేను ఇంకా ఇలాంటి సవ్యమైన మాటలు మాట్లాడడానికి కూడా రాజకీయ ఎత్తుగడ ఏమయ్యాలో కూడా తెలియని ఒక రాజకీయవేత్తవి నువ్వు అమరావతి గురించి ప్రస్తావిస్తుంటే ట్విట్టర్లో శ్రీరామనవమి విషెస్ చెప్పడానికి నీకు ఓపిక ఉంది, కానీ అమరావతి గురించి తీర్మానం జరుగుతుంది, నువ్వు కంటెస్ట్ చేసి గెలిచిన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గురించి జనాలు మాట్లాడుతున్నారని తెలిసిన తర్వాత కూడా నువ్వు రెస్పాండ్ కూడా అవ్వకని కూర్చున్నావు. చూడు, నీ వెనకమాల ఎవరున్నారో నాకు తెలియదు జగన్, కానీ ఒక్కసారి చెక్ చేసుకో, నేను కోల్చడానికే ఉన్నారు నీకు ఇచ్చే ఐడియాలంతా. లేదు ఎవరు ఇవ్వట్లేదు ఐడియాస్, ఇది స్వతహాగా నా తెలివితే అట్లే అనుకున్నావు అనుకో, గ్రేట్. జగన్మోహన్ రెడ్డి మీద ఇంకెవరు ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, అది కూలిపోవటానికి రెడీగా ఉన్న నావా. 11 మందిని తీసుకెళ్తున్న పెద్ద షిప్పు యాచ్లు ఉండవు కదండి, ఏదో చిన్న పడవ, కూలిపోవడానికి రెడీగా ఉన్న పడవది. కొంచెం కూడా తెలివితేటలన్న బీజాలు లేకుండా, కొంచెం కూడా కొద్దిగా కూడా రాజకీయం తెలియని వ్యక్తికి 5 ఏళ్ల పాటు సీఎం పదవిని కట్టబెట్టారు. ఏం చేశాడు? ఆంధ్రప్రదేశ్ రావడానికే భయపడి పారిపోయాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఎన్కాష్ చేసుకోవాలో కూడా తెలియని ఒక మైండ్ సెట్. ఎయిదర్ యూ షుడ్ బి క్రికెట్ ఆర్ యూ షుడ్ బి ఎ క్లీన్ పర్సన్ టు విన్ పీపుల్స్ హర్ట్ అండ్ టు సాల్వ్ ద సిచ్యువేషన్. You're crooked. Everybody knows that.
బట్ అట్లీస్ట్ టు గివ్ అన్ ఇంప్రెషన్, ఆ క్రూకెడ్నెస్లోనే ఇంకొంచెం తెలివితేటలు వాడి నువ్వు అసెంబ్లీకి వచ్చుంటే జనాలు షాక్ అయ్యేవాళ్ళు. వాడవు. అహంకారం అన్న ముసుగులోంచి బయటకు వస్తేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. జగన్ సరే లేదు, మేము రావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వస్తున్నాడు? ఈరోజు అమరావతి పైన జరిగిన తీర్మానం పైన తన విషయం చెప్పడానికి మళ్ళీ వస్తున్నాడు. మొన్నటికి మొన్న క్రిస్టల్ క్లియర్గా స్టేట్ అంతా అర్థమైంది. జగన్ అమరావతి వ్యతిరేకి. ఈ మాట నేను అనలేదు, చంద్రబాబు నాయుడు గారే అన్నారు. ఇక్కడ చెరుకు తోటల్లో ఆ రోజుల్లోనే అగ్గిపెట్టే పరిస్థితి వచ్చారు, నిప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు. వరల్డ్ బ్యాంక్ లెటర్ల మీద లెటర్లు రాశారు, డబ్బులు ఇవ్వద్దని, సహకరించద్దని. ఒక్క మాట కాదు, దిశ వేశ్యల రాజధాని, శ్మశానం, ఎడారి, ముంపు ప్రాంతం, విషాన్ని జిమ్మారు, విద్వేషాన్ని చేశారు. అమరావతి కానీ ఈరోజు చూస్తున్న ప్రాంతం కాదు, ఒక యుద్ధ వాతావరణం ఉండేది. ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చంద్రబాబు గారికి రక్షణ లేనప్పుడు ఇంకా సగటు రైతుకి ఏ రక్షణ ఉంటుందో మీరు ఊహించుకోగలరు. జగన్ ఆంధ్రప్రదేశ్ బాగుపడడం చూడటం ఇష్టపడడు. జగన్ ఏ ఎగ్జిక్యూషన్ లోనూ యాక్టివ్ రోల్ ప్లే చేయడు. జగన్మోహన్ రెడ్డి ఒక మూర్ఖపు శిఖామణి. ఈరోజు వస్తాడు, నలిచిన 4 ప్రెస్లు పిలుస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు, అమరావతి గురించి విషయం చిమ్ముతాడు, ఎగ్జిక్యూషన్ గురించి క్వశ్చన్ చేస్తాడు. జగన్ కనీసం తీర్మానానికి కూడా 11 మందితో అటెండ్ అవ్వలేని దమ్ములేని నువ్వు, ప్రజలు కూడా నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేని ఒక పార్టీ నీకు ఈ రోజు నుంచి ఎవ్వరూ అంత వాల్యూ ఇచ్చి నువ్వు అడిగే సోషల్ మీడియా క్వశ్చన్స్కి సీరియస్గా కూర్చొని పొలిటీషియన్స్ అందరూ సమాధానం చెప్పడం మానేయాలి. నీ గురించి విశ్లేషణ ఆల్రెడీ న్యూస్ పేపర్లు ఫ్రంట్ పేజ్ నుంచి లోపల ఒక చిన్న ఆర్టికల్ సైజ్కి పడేసింది. ఇది నీ పరిస్థితి. రాను రాను అమరావతి డెవలప్మెంట్ ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు ఒక వర్డ్ అన్నారు, అది నాకు చాలా నచ్చింది. ఒక్కసారి అది ప్లే చేసి వినిపిస్తాం మీ అందరికీ. అమరావతి అజేయం, అమరావతి అద్భుతం, అమరావతితోనే తెలుగు వైభవం. జై తెలుగు తల్లి, జై భారత్, జై అమరావతి అజేయం, అమరావతి అద్భుతం, అమరావతితోనే తెలుగు వైభవం. జై తెలుగు తల్లి. అమరావతి అజేయం. ఎంత బాగుంది వినటానికి, ఎంత బాగుంది. జగన్ బాబు గారు భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకంటే హైదరాబాద్లో సైబరాబాద్ నిర్మించింది ఆయనే. కాలర్ ఎగరేసి చెప్తారు అందరూ. ఈయన వల్లే ఇంజనీరింగ్ కాలేజ్లు వచ్చినాయి, ఈయన వల్లే ఐటీ శాఖ పెరిగింది, ఈయన వల్లే హైదరాబాద్ సైబరాబాద్గా ఎదిగింది, ఈయన వల్లే బీఆర్ఎస్ పార్టీ అన్నది ఒకటి మేము ఎంత తీసుకొచ్చామని చెప్పుకోవడానికి భూమి పూజ చేసి వెళ్ళారైనా. హీఈస్ ద మ్యాన్. ఇప్పుడు అమరావతి స్థాపకుడు ఈయనే. నువ్వు మధ్యలో వచ్చి పెంట చేస్తావు. అది అజేయంగా దేదీప్యమానంగా వెలగటానికి ఈ హీరో చాలు ఏపీకి, ఇంకెవరు అక్కర్లా. హీఈస్ అ సింగిల్ మ్యాన్ షో. ప్రతి ఒక్కళ్ళు విజన విస్తరాకుల కట్ట అని చెప్పి రోడ్డు మీద తిరిగే రిఫ్రెష్ క్యాండిడేట్స్ అందరూ మాట్లాడారు. వాళ్ళు పొలిటీషియన్సా? బీ గ్రేడ్ సి గ్రేడ్ రిఫ్రెష్ ఫెలోస్ లాగా మాట్లాడారు. విజన విస్తరాకుల కట్ట అని. విజన్ లేదే నువ్వు ఏం చెప్తావు? విజన్ లేదే రాష్ట్రం ఏంటి? ఆ విజన్ కోసమే ప్రాకులాడుతూ ఆ విజన్కి డెడ్ డేట్స్ ఇస్తూ 2028కి ఎన్నిని పూర్తి చేస్తాను అని చెప్పి ప్రజల ముందు వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి ఆ విజన్ని పూర్తి చేస్తారు. నువ్వు కనీసం ఈ చారిత్రాత్మక ఘట్టంలో ఒక్కడిగా పాల్గొని ఉంటే ఆన్ రికార్డ్స్. జగన్మోహన్ రెడ్డికి ఈగో లేదు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ క్రూయల్ టు ద పీపుల్ ఆఫ్ అమరావతి అండ్ ఆంధ్రప్రదేశ్ అనుకునేవాళ్ళు. But on record and off the record, hence proved you have been very cruel to the people of Andhra Pradesh. And you are an utter liar. You are a liar. You are a liar. I'm repeating it. 30,000 ఎకరాలు ఉంటే పెట్టుకోండి అని చెప్పి ఆ రోజు అన్న మాట అబద్ధం. ఎన్నికల ముందు అమరావతి నువ్వు చెప్పిన మాట అబద్ధం. క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడన్నా పెట్టండి, కానీ పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి. 33,000 ఎకరాలు భూమి కావాలన్నాడు, అంటే ఎవరు ఇవ్వరని 33,000 ఎకరాలు ఇచ్చేసిన తర్వాత అదెట్టి ఇచ్చారన్నాడు. ఈరోజు సజ్జల నీ టీంతో నువ్వు చేపిస్తున్న మాటలు అబద్ధం. నువ్వు రాలేదు, అది నిజం. నువ్వు రాలేదంటే అదే చెప్తుంది నీ అబద్ధాలకి నిర్వచనం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన ఏపీకి రావడానికి భయం తప్ప వేరే కారణం లేదు.
హాయిగా ఒళ్ళు విరుచుకుని తాపీగా వచ్చే జగన్ ఇంత పరిగెడుతూ ఈరోజు ఏపీకి ఎందుకు వస్తున్నాడు? మీ ఒపీనియన్స్ కమెంట్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.